US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. తెలంగాణలో నిన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్ లేకపోవడం, ఒక క్వశ్చన్ కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ సంస్కృతి భాష దానిపైన ఉండాలనే ఉద్దేశం మీద ఆ రోజు అప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించినప్పుడు అప్పుడు ఆ సమయంలో తెలంగాణ సబ్జెక్ట్ పెట్టారు. కానీ ఇప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం, దానివల్ల తెలంగాణకు సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా లేకపోవడంపై ప్రజా సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు ఏదైతే ఈ పరీక్ష నిర్వహణ దీనికి సంబంధించి ఎగ్జామ్స్ లేకపోవడం అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భానుచందర్ ఉన్నారు. అయితే విద్యార్థి సంఘ నాయకుడు, చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో జరిగిన నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా లేకపోవడంపై మీరేమంటున్నారు అసలు? ఏదైతే నిన్న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం జరిగిందో అందులో ఈ తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కావచ్చు, చారిత్రాత్మక ఘట్టాల గురించి కావచ్చు, ఈ రాష్ట్రం యొక్క విస్తీర్ణం, ఈ తదితర అంశాలపైన, రాష్ట్ర రాజకీయాలపైన కావచ్చు, ఎటువంటి ఏ ఒక్క క్వశ్చన్ కూడా అడగకపోవడం అనేది చాలా శోచనీయం. ఈరోజు తెలంగాణ ఏర్పడిందే ఈ రాష్ట్ర చరిత్రను తుంగలో దొక్కుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి యువత, రాజకీయ నాయకులు, మేధావులందరూ కలిసి సాధించుకున్నటువంటి తెలంగాణ. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నారో రానున్న రోజుల్లో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి ఆఫీసర్లుగా, ఉన్నత ఆఫీసర్లుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన ఎంతవరకు అవగాహన ఉందో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగాల్సిన అవసరం ఉండే. కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ సంబంధించిన చరిత్ర గురించి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ మారంగానే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు చూసినాం, ఈ రాష్ట్రానికి సంబంధించిన చిహ్నాలు కావచ్చు, లేదంటే గజెట్ కావచ్చు, ఈ టీజీ నెంబర్ ప్లేట్స్ కావచ్చు, వీటన్నిటిపైన మార్పులు చేర్పులు చేసింది. అవన్నీ గతం అయినప్పటికీ ఇప్పుడు మెయిన్గా ఈ ప్రిలిమ్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగకపోవడం అనేది కొంత బాధ కలిగిస్తూ ఉంది. ఎవరైతే అభ్యర్థులు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా గతంలో తెలంగాణ గురించి అడిగారు, ఇప్పుడు అడగలేదు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అడిగితే బాగుంటుంది. ఒక గవర్నమెంట్ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, మా తరపున మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా అటువంటి తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి కాబోయే ఐపీఎస్లకు, ఐఏఎస్లకు అవగాహన కల్పించాలి. ఎక్కువ మొత్తంలో అటువంటి క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. మీరు చెప్పండి, నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు గతంలో చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన భౌగోళిక అంశాలన్నింటి కూడా అందులో ఏ ఎగ్జామ్ అయినా, పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైనా సరే అందులో పొందుపరుస్తారు. నిన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎక్కడైనా తెలంగాణ అంశాన్ని కానీ, తెలంగాణకు సంబంధించిన భౌగోళిక అంశాలపైన ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా? నిన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎక్కడ కూడా తెలంగాణ హిస్టరీ గురించి అయితే క్వశ్చన్ లేదు. బేసిక్గా టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీ అని చేంజ్ చేసారు. టీఎస్పీఎస్సీ చేంజ్ చేసి గవర్నమెంట్ రాగానే టీఎస్ నుంచి టీజీ చేంజ్ చేసారు. టీఎస్లా ఎస్డిసి జీ పెట్టారు, కానీ క్వశ్చన్ పేపర్లో మాత్రం ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో హిస్టరీ క్వశ్చన్స్ కానీ ఎక్కడ లేవు. ఆ జీ చేంజ్ చేయడం వల్ల ఏం మారుతుందో తెలియదు. కానీ ఎగ్జామ్లో హిస్టరీ క్వశ్చన్స్ కానీ తెలంగాణకు సంబంధించిన ఏ క్వశ్చన్ లేకపోవడం అది చాలా బాధాకరం. అది ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, డిఎస్పీ కానీ, ఇవన్నీ లోకల్ క్యాడర్స్, తెలంగాణలో పనిచేసే క్యాడర్స్. వాళ్ళకి ఎంతవరకు ఏరియా ఎక్స్టెండ్ అయింది, తెలంగాణ హిస్టరీ ఏంది, పాత పద్ధతులు ఏంది వాళ్ళకి తెలియాలి. ఇవి ఏం తెలియకుండా ఓన్లీ జాగ్రఫీ అడుగుతా, నేను ఇండియన్ జాగ్రఫీ అడుగుతా, లేకపోతే మ్యాథ్స్ అడుగుతా, ఆల్గారిథమ్స్ అడుగుతా. దీనివల్ల నాలెడ్జ్ కావాలి, కానీ లోకల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ. ఈ హిస్టారికల్ నాలెడ్జ్ లేకపోవడం చాలా బాధ అనిపించింది. మొత్తంగా చూసుకోవచ్చు, నిన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమ్స్లో ఏదైతే తెలంగాణ భౌగోళిక పరిస్థితుల మీద క్వశ్చన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది తెలంగాణలో పనిచేసే, అంటే అడిషనల్ కలెక్టర్ లాంటి, అదేవిధంగా ఆర్డీఓలు, అదేవిధంగా డిఎస్పీలు, ఈ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన అంశం కాబట్టి తెలంగాణలోనే పనిచేస్తారు. కాబట్టి తెలంగాణ భౌగోళిక అంశాలు, తెలంగాణ పరిస్థితులు, దిశ దశ, దానిపైన క్వశ్చన్ ఉంటే బాగుంటుందని
చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.